ఆంధ్ర రాష్ట్రంలోని సింహాచల పుణ్యక్షేత్రంలో నిన్న జరిగినటువంటి విషాద సంఘటన హిందువులందరినీ కూడా కలిచివేసింది. ఇది దేవాలయ ధర్మాదాయ శాఖ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈనాడు దేవాలయాలు హిందూ ధర్మాన్ని ఎంతవరకు కాపాడుతున్నాయో నాకు తెలియదు, కానీ అది బిజినెస్ సెంటర్స్గా మాత్రం మిగిలిపోతున్నాయి. వ్యాపార ధోరణి బాగా పెరుగుతున్నది. ప్రజల యొక్క సంరక్షణ కానీ, ప్రజల యొక్క సంక్షేమం కానీ అవి పట్టించుకుంటున్నట్లు కనిపించట్లేదు. ఇటువంటి కట్టడాలు, నూతనంగా కట్టినటువంటి కట్టడమే ఈ విధంగా ఉంటే మిగతా యొక్క టెంపుల్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, హిందూ దేవాలయాల యొక్క పటిష్టత కోసం దేవాలయ శాఖ ఎంతవరకు చొరవ చూస్తున్నది, అంతేకాకుండా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది, కేవలము ఆదాయ లెక్కలు మాత్రమే చూసుకుంటూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ప్రతి ఆదాయం వనరులు ఉండేటువంటి ప్రతి దేవాలయం మీద అది ఆధిపత్యం కోసం ఆరాటపడ్డమే తప్ప సంక్షేమం కోసం, ప్రజల సంరక్షణ కోసం ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా పట్టించుకుంటున్నట్టు లేదు. ఈ విషయంలో హిందువులందరూ కూడా ఏకకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరొకసారి తలెత్తకుండా అన్ని దేవాలయాలు కూడా ముందుగానే తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటారని, హిందువుల యొక్క సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆకాంక్షిస్తూ సిటిజన్స్ ఫారం ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్గా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.